దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు మంచి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరు ఈ వాక్యాన్ని మరి జాగ్రత్తగా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆదికాండంలో 15వ అధ్యాయంలో వద్దామండి. ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూద్దాం. అక్కడ రాసినటువంటి మాట, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయ్యగును కదా అని చెప్పి అన్న సందర్భాన్ని ఈరోజు మనం చదువుతున్నాం. గ్రేట్ రివార్డ్, అత్యధికమైన బహుమానం. మనందరికీ కూడా ఈ వాక్యం చదివినప్పుడు సడన్గా దేవుడు అబ్రాము ప్రత్యక్షమై నీకు బహుమానం అత్యధికం అవుతుంది అంటే, ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, దేవుడు ప్రత్యక్షమై నీకు బహుమానం అత్యధికం అవుతుంది అనాలనిపిస్తుంది మన గురించి కూడా. కానీ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా, అసలు ఎందుకు దేవుడు బహుమానం అత్యధికం చేస్తానని చెప్పాడు, బహుమానం ఇస్తానని చెప్పాడు దేవుడు. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి బహుమానాన్ని ఎక్కువ చేస్తానన్నాడు, గ్రేట్ రివార్డ్ ఇస్తానని చెప్తున్నాడు దేవుడు అబ్రహాంతో. అబ్రహము, నువ్వు భయపడకు, నేను నీకు ఒక గొప్ప షీల్డ్, నేనే నీకు నీ బహుమానం అత్యధికం చేస్తానంటే అబ్రహం అంటున్నాడు, ప్రభా నువ్వు నాకేమిస్తే ఏంటి ఉపయోగం, మరి నాకు సంతానం లేదు కదా, ఎందుకంటే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త అవుతాడు, నాకు గర్భఫలం లేదు, మరి సంతానం లేదు కదా అని చెప్పి అబ్రాము దేవుడితో మాట్లాడుతున్నాడు కదా. చాలాసార్లు మనం కూడా ఈ వచనాలు చదువుతుంటే ఇదే పోకడలో మనం కూడా వెళ్తూ ఉంటాం. దేవుడు మనకి అత్యధికమైన బహుమానము ఇస్తాను అని అంటే కనుక, ఎందుకులే ప్రభా, పిల్లలు లేరు కదా, లేకపోతే ఉద్యోగం లేదు కదా, లేకపోతే మాకు ఇల్లు లేదు కదా, లేకపోతే మాకు ఇంకొకటి లేదు కదా, మాకు అవేమీ లేనప్పుడు ఇంకా ఏం గొప్ప బహుమానాలు మాకు ఇస్తావు, పిల్లలు లేరు కదా. ఇట్లా చాలాసార్లు మనం కూడా అబ్రాము మాదిరినే, అంటే ఈ విషయాలు తను ఎట్లాగైతే అంటున్నాడో మనం కూడా అదే దానికి వెళ్తాం. అసలు అత్యంత గొప్ప గ్రేట్ రివార్డు అసలు ఎవరు అంటే యేసు ప్రభువే గ్రేట్ రివార్డ్. అసలు అత్యధికమైన బహుమానాన్ని ఎవరు, గొప్ప బహుమానం ప్రభువే గొప్ప బహుమానం. ఈరోజు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభుని నమ్ముకుని ఆయన పిల్లలుగా ఉండటమే ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి గ్రేట్ రివార్డ్. అయితే ఇది జరగటానికి వెనకాల ఒక విషయం, ఇవి జరిగిన తరువాత రాసింది 15వ అధ్యాయంలో కదండి. 15వ అధ్యాయం మొట్టమొదటి మాట, ఇవి జరిగిన తర్వాత. ఏం జరిగిన తర్వాత, ఏం జరిగిందని చెప్పి దేవుడు ఈ మాటలు అబ్రాముతో చెప్పాడు. మనం చాలాసార్లు క్రియలు లేని విశ్వాసం అనేది మృతమండి. క్రియలు చేసినప్పుడు, క్రియలు మన ద్వారా జరిగినప్పుడు విశ్వాసంతో కూడిన మనకి విశ్వాసము ఉండాలి, క్రియలు ఉండాలి. భక్తులు నూతన నిబంధనలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు, క్రియలు లేని విశ్వాసము మృతమైనదే. కాబట్టి మరి ఇవి జరిగిన తర్వాత అనే మాట మెన్షన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. మనందరికీ కూడా సహజంగా గొప్ప బహుమానం కావాలి, అత్యధికమైన బహుమానాలు కావాలి, లేకపోతే దేవుడు గొప్పగా ఆశీర్వదించాలి. చూడండి, అబ్రాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవుడికి స్నేహితుడయ్యాడు, లేకపోతే ఇసుక రేణువులు అంత జనాంగానికి తండ్రి అయ్యాడు, ఆకాశ నక్షత్రాలు లాంటి అంతమంది జనాంగానికి తండ్రి అయ్యాడు. ఇట్లా బాగుంటుంది మనం చెప్పుకున్నప్పుడు. అబ్రాము మరి ఏం చేశాడని దేవుడు ఇంత అత్యధికంగా నీకు గ్రేట్ రివార్డ్ ఇస్తానని చెప్పాడు, ఎందుకు ఈ వాగ్దానం దేవుడు చేశాడో ఈ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. మనకి కూడా అత్యధిక బహుమానం కావాలంటే, మనకు కూడా గ్రేట్ రివార్డ్ కావాలంటే మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే, ఆ రోజు అబ్రాము ఏం చేశాడని ఏం చేయకుండా ఊరికినే మాట్లాడుతుంటే, ఊరికనే కూర్చున్నందుకు దేవుడు ఈ వాగ్దానం చేయలేదు అబ్రాము. చాలా బృహత్తరమైన పని చేశాడు అబ్రాము ముందు అధ్యాయంలో. ఆ మాటలకు మనం అర్థం, ఏ కార్యం చేస్తే అత్యధిక బహుమానం అబ్రాముకి వచ్చింది, మనం కూడా ఈ రోజున ఎటువంటి కార్యాలు చేస్తే మనకి కూడా గ్రేట్ రివార్డ్స్ వస్తాయి దేవుడి దగ్గర నుంచి.
ఇక్కడ అబ్రాహాం గురించి మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయంలోకి వద్దాం. ఈ విషయాలు చేసిన తర్వాతే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాలు అబ్రాహాం జరిగించిన తర్వాతే గొప్ప బహుమానాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. భూ సంబంధంగానే పొందుకున్నాడు, ఆత్మ సంబంధంగా కూడా అతను పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎటువంటి కార్యాలు దేవుడు ఇష్టపడుతున్నాడు అసలు. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది రాజులు సొదొమ గొమొర్రా మీదకి దండెత్తుకుని వెళ్ళారు. కొంతమంది రాజులు కలిపి మనం ఇక్కడికి వచనాల్లో చూస్తాం. 14వ అధ్యాయం 1వ వచనాల్లో షినారు రాజున అమ్రాపేలు, ఎల్లాసరు రాజున అరియోకు, ఏలాము రాజున కదులయామేరు, గోయేలు రాజున తిదాలు అని వారి దినాలలో వారు వీళ్ళందరూ కలిసి సొదొమ రాజు మీద, గొమొర్రా రాజు మీద, అద్మా రాజు, సెబాయిం రాజు, షెమెబెరెతు, సోయరు పెలరాజుతో వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం చేశారు. వీళ్ళు వచ్చి ఈ సొదొమ గొమొర్రా రాజుల మీదకి వచ్చి యుద్ధం చేసి ఆ యొక్క రాజులు తర్వాత సొదొమ గొమొర్రా వీళ్ళతో కలిసి ఉన్న రాజులు ఓడిపోయారు. ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు గెలిచిన రాజులు ఏ రాజులైతే గెలిచారో ఆ రాజులు ఏం చేశారు అని అంటే కనుక ఈ సొదొమ గొమొర్రాల్లో ఆ శత్రు రాజుల యొక్క అంతటిని ఆస్తిని, ఆహార పదార్థాలని, వస్త్రాలని, ఇంకా స్త్రీలని, ప్రజలను, పిల్లలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాజులు తీసుకుని వెళ్తా ఉంటే అప్పుడు దారిలో ఒక యూదుడైన ఒక హెబ్రీయుడు అని రాస్తుంది. ఫస్ట్ టైం బైబిల్లో హెబ్రీయుడు అనే మాట ఇక్కడ మనం చూడొచ్చు. ఈ హెబ్రీయుడు గబగబా పరిగెత్తుకుని వచ్చి అబ్రాహాంకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అబ్రాహాం మరి మీ మరి బంధువు లోతు సొదొమ గొమొర్రాల్లో చెరలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రా రాజుల మీదకి యుద్ధానికి వచ్చిన వారు వాళ్ళు గెలిచారు, ఈ రాజులు ఓడిపోయారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధువులను కూడా వాళ్ళు చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు. అంతేకాదు అక్కడ ఉన్న స్త్రీలని, సొదొమ గొమొర్రాల్లో ఉన్న స్త్రీలని, పిల్లలని, వాళ్ళ యొక్క ఆహార పదార్థాలని, వాళ్ళ వస్త్రాలని, ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారని కబురు ఒక హెబ్రీయుడు వచ్చి అబ్రాహాంకి చెప్పినప్పుడు అబ్రాహాం ఏం చేశాడంటే 318 మంది అండి 318 మందిని వెంట పెట్టుకుని అతను ఆ యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అబ్రాహాం యుద్ధం చేయడం ఏంటంటే అనుకుంటాం. అవునండి, బైబిల్లో అబ్రాహాం యుద్ధం చేసినటువంటి విషయం కూడా నోట్ చేసింది. నిజంగానే లిటరల్గా యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో మరి ఎవరిని తీసుకుని వెళ్ళారు? వీళ్ళకి యుద్ధాలు చేయడం అలవాట్లేదు. కానీ అప్పటికే అబ్రాహాము యొక్క గృహంలో 318 మంది తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి పనివారిని తీసుకుని యుద్ధం చేయడానికి వెళ్ళారు. వీళ్ళు ఎంట పుట్టి అలవర్చబడిన వారు అని అంటే ట్రైన్డ్ సర్వెంట్స్ అండి. ఈ 318 మంది కూడా తన ఇంట్లో పుట్టినటువంటి పనివారు, తన ఇంట్లో క్రమశిక్షణ నేర్చుకున్నవారు, తన ఇంట్లో విధేయత అంటే ఏంటో నేర్చుకున్నవారు, తన ఇంట్లో పై అధికారానికి లోబడి జీవించే 318 మందిని అబ్రాహాము తీసుకొని ఈ సొదొమ గొమొర్రా రాజుల మీదకి ఎవరైతే యుద్ధానికి వచ్చారో ఆ శత్రు రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు అబ్రాహాము. యుద్ధం చేసి గెలిచాడు, లోతుని విడిపించాడు. బైబిల్లో మనం 15వ అధ్యాయంలో చూస్తే మరి 16లో చూస్తాం. ఆస్తి యావత్తు తిరిగి తీసుకుని వచ్చి తన తమ్ముడైన లోతుని విడిపించాడు, లోతు యొక్క ఆస్తిని విడిపించాడు, సొదొమ గొమొర్రాల యొక్క స్త్రీలను విడిపించాడు, ఆ శత్రురాజును తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి పిల్లలని, ప్రజలను, ఆహార పదార్థాలు, వస్త్రాలు అన్నింటినీ కూడా మళ్ళా అబ్రాహాము తిరిగి తీసుకొచ్చి ఈ సొదొమ గొమొర్రా రాజులకి వాటిని అప్పగించాడు. ఆ ప్రాంతంలో మనకు తెలుసు కదండి, లోతు అదే ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. అబ్రాహాము నుంచి విడిపోయిన తర్వాత సొదొమ గొమొర్రాల దగ్గరికి వెళ్ళాడు, అతను అక్కడ నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో అతను కూడా చెరలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెరలోకి ఎవరెవరు వెళ్ళారు? లోతుని చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు ఆ రాజులు. ఇంకా సొదొమ గొమొర్రాల ప్రజలు, ఇంకా రాజులు ఓడిపోయి పారిపోయారు. ప్రజలు, స్త్రీలు, ఆ దేశానికి సంబంధించిన ఆహార పదార్థాలు, వాళ్ళ యొక్క వస్త్రాలు అన్నింటినీ శత్రువు తీసుకుని వెళ్ళిపోతే అబ్రాహాము వెళ్ళి యుద్ధం చేసి నాకు ఎందుకు వచ్చిందిలే, మరి నాకు దూరంగా వెళ్ళిపోయాడు, ఎట్లా పోతే ఏంటి అని చెప్పేసి అనుకోకుండా తన ఇంటి దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని, ఎవరైతే తన ఇంట్లో పుట్టి ట్రైనింగ్ అయ్యి విధేయతతో పై అధికారానికి లోపడతాను అని తెలుసో వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత లోతుని విడిపించాడు చెరలో నుంచి.
ఆ శత్రువులు దగ్గర నుంచి సొదొమ గొమొర్రా రాజులు సేవ్ అయ్యారు. వాళ్ళ ఆస్తులు మొత్తం అంతటినీ కూడా తీసుకొచ్చి మొత్తం వీళ్ళందరినీ కూడా బ్రతికించాడు, సేవ్ చేశాడు, విడుదల దయచేశాడు, రక్షించాడు. చేసిన పని ఎవరంటే అబ్రాహాము ఈ పనిని చేశాడు. ఈ పని చేశాకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అబ్రాహాము నేను నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. మరి ఈరోజు ఈ క్రియలు మనం కూడా ఏంటి ఆ రోజు చేసిన పని, చెరలో నుంచి తన యొక్క రక్త సంబంధికులు విడిపించారు. చెరలో నుంచి ఆ సామాన్యమైన ప్రజలు ఎంతోమంది పాడైపోతున్నారు. శత్రువు దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని తీసుకుని వెనక్కి వచ్చారు. అక్కడ తినడానికి ఆహారం లేని పరిస్థితిలో ఎంతోమంది ఆహార పదార్థాలు వాళ్ళే కూడా తీసుకుని వెళ్ళిపోతుంటే అవన్నింటినీ మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాడు. కాబట్టి అబ్రాహాము చేసిన పని ఏంటంటే చెరసాలలో ఉన్న వారిని విడిపించినటువంటి గొప్ప పని, బృహత్తరమైన పని. స్త్రీలకు మేలు చేశాడు, స్త్రీలను విడిపించాడు, పిల్లల్ని విడిపించాడు, ఆహార పదార్థాలను విడిపించాడు. ఆహార పదార్థాలు మరి తీసుకుని వెళ్ళిపోతుంటే వాటిని కూడా తీసుకొచ్చేసాడు. ఇంకా వాళ్ళ యొక్క మరి ఆస్తి అంతటినీ కూడా మళ్ళీ విడిపించేసి వీళ్ళకి అప్పగించేశాడు అబ్రాహాము. అంత గొప్ప బృహత్తరమైన పని, చెరలో ఉన్న వారికి విడుదల అనేది అబ్రాహాము చేసినటువంటి గొప్ప పని. ఈ పని చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీ బహుమానం అత్యధికమవుతుందని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మరి మనకి కూడా బహుమానం కావాలి, గ్రేట్ రివార్డ్ అనేది మనకు కూడా కావాలి. అయితే మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలంటే బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలి. చెరలో ఉన్న ఇప్పుడు యుద్ధం చేసి కాదు మనం పోరాడేది, ఆకాశ మండలం అందున్న దురాత్మల యొక్క సమూహాలతో మనం పోరాటం చేస్తాం. కాబట్టి ప్రార్థన అనే పోరాటాన్ని మనం చేయాలి, ప్రార్థన అనే యుద్ధం చేయాలి. ఎంట పుట్టి అలవర్చబడిన వారి ట్రైనెడ్ సర్వెంట్స్ని తీసుకువెళ్ళాడు అప్పుడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన సహకారాలను మనం తీసుకోవాలి. నమ్మకంగా ప్రార్థన చేస్తారు, విధేయతతో ప్రార్థన చేస్తారు, ఏదైనా విషయం చెప్తే వీళ్ళు తప్పకుండా ప్రార్థన చేస్తారు అనే వాళ్ళు కలుపుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ గొప్ప పని చేయడానికి మనకు కూడా వీలవుతుంది. యుద్ధము అంటే ప్రార్థన అనేటువంటి పోరాటం మనం చేసేది. కాబట్టి మనుషులతో పోరాటం కాదు, మనం ప్రార్థనతో, కన్నీటితో, రోదనతో చేయవలసినటువంటి ప్రార్థన. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు గురించి రాస్తూ ఆయన ఎలా ప్రార్థన చేసేవారంటే భూమి మీద ఆయన మానవునిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రభు ప్రార్థన చేసేవారు. మామూలుగా ఇప్పుడు అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, అందరికీ ప్రార్థన తెలుసు. ప్రార్థన చేయని పిల్లలు, పెద్దలు, క్రైస్తవులు ఎవరు కూడా ఉండరు. కానీ కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తున్నాం, రోదనతో మనం ప్రార్థన చేస్తున్నాం. చెరలో ఉన్న వారిని విడిపించడం కొరకు, ఈ పరిచర్య చేయడం కొరకు, నలిగిపోతున్న స్త్రీలను విడిపించడం కొరకు, చిన్న పిల్లల్ని విడిపించడం కొరకు, లేకపోతే చెరలో బంధకాలలో ఉన్న వారి యొక్క ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్న వారిని విడిపించడం కొరకు, లేకపోతే వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని తిరిగి వాళ్ళు పొందుకోవటం కొరకు, ఆత్మల రక్షణ పనిని మనం చేయగలుగుతున్నాము. అటువంటి పరిచర్యను మనం చేయగలిగితే దేవుడు మనకి కూడా ప్రత్యక్షమే తప్పనిసరిగా. ఆ రోజు అతను చెరలో ఉన్న వాళ్ళని విడిపించాడు. లోతు ముందు రక్త సంబంధికులు విడిపించాడు. తర్వాత బైబిల్లో స్పష్టంగా నోట్ చేశారనే పాయింట్స్ అన్నీ కూడా. అతను ఫస్ట్ లోతు పేరు రాస్తుంది అక్కడ. అంతేకాదు అతని ఆస్తి గురించి రాస్తుంది. తర్వాత స్త్రీలను, ప్రజలను కూడా తీసుకుని వచ్చాడు. ఈరోజు మన రక్త సంబంధికుల్ని రక్షణ మార్గంలో నడిపించడం కొరకు, స్త్రీలను రక్షణ మార్గంలో, పురుషుల రక్షణ మార్గంలో నడిపించడం కొరకు అంతేకాదు వాళ్ళ యొక్క ఆత్మకు సంబంధించింది మాత్రమే కాకుండా శరీర సంబంధమైన ఇబ్బందులు, ఇరుకులు, అవసరతలు ఉన్న వారికి సహాయం చేసే పరిచర్యను మనం చేయాలి. ఆత్మల రక్షణ అనే పరిచర్య మనం చేసేవారం ఉండాలి. వాళ్ళు నిజంగా యెహోవాకు సంబంధంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మేలు చేసేవారంగా మనం ఉండాలి. సమూయేలు రాసిన గ్రంథంలో చక్కటి మాట రాస్తున్నాం. దావీదు తన జీవితంలో అంతా కోల్పోయి ఏడుస్తున్న సందర్భం కదండి, మనందరికీ బాగా తెలుసు. అక్కడ ఒక అతను పడిపోయినప్పుడు ఆ శత్రువులు తరపుతో ఉన్న దావీదు ఆగి మరీ అతనికి ఆహారం ఇప్పిస్తాడు. అతను ఎవరో తెలియనటువంటి అమాలేకీయుడు అక్కడ పడిపోయి ఉంటే అతనికి ఆహారం పెట్టిన తర్వాత అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు అని అంటే నేను ఫలానా అని చెప్పిన తర్వాత, అంటే ఎవరో అతను తన బంధువు కాదు, తన స్నేహితుడు కాదు, తనకు సంబంధించిన వ్యక్తి కాదు, తన జనాంగం కాదు, తనతో పాటు ఉన్న అతను కూడా కాదు. ఒక అన్నోన్ పర్సన్కి హెల్ప్ చేయటం వలన దావీదు పోగొట్టుకున్న దాన్ని అంతా రెండంతలుగా తిరిగి సంపాదించుకున్నాడు కదా. ఫస్ట్ సామ్యూయల్ లాస్ట్ చాప్టర్లో అదే కదండి ఉంది. అంటే ఏంటి, ఇటువంటి పరిచర్య
ఆత్మ సంబంధమైన పరిచర్య, భూ సంబంధమైన విషయాలలో సహాయం, ఒకవేళ ఆహారం లేకపోతే వాళ్ళకి తినడానికి లేనప్పుడు, లేకపోతే వస్త్రాలు లేని వారికి సహాయం, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చే సహాయం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చే సహాయం, లేకపోతే రక్త సంబంధికుల మొహం తప్పకుండా సహాయం చేసే సహాయం, ఇలాంటివి మనం చేయాలి. ఈ రెండు టాస్క్ కూడా అబ్రాహం చేశారు. ఈరోజు మన మీద కూడా గొప్ప బాధ్యత ఉంది. ఇప్పుడు మన దగ్గరికి మనం వచ్చాం. మనం కూడా ఇప్పుడు అలాంటి యుద్ధం కాదు, మనం ప్రార్థన అనేటువంటి పోరాటం, నమ్మకంగా ప్రార్థన చేసేవారు ప్రార్థన అనేటువంటి గుంపులు కలిగి ఉండటం, అలా కలిసి మనం ప్రార్థన చేసి ఇటు ఆత్మ సంబంధమైన రక్షణ అనే పరిచర్య, అలాగే భూ సంబంధమైన విషయాల్లో సహాయం అనే పరిచర్య, ఇటువంటి పనిని మనం చేయగలిగితే దేవుడు కూడా మనకి తప్పనిసరిగా ఏమంటాడంటే నీకు బహుమానం చాలా ఎక్కువ అవుతుంది, నీకు గ్రేట్ రివార్డ్ ఇస్తానంటాడు దేవుడు. మనం ఏం చేయకుండానే మనకి గ్రేట్ రివార్డ్ రావాలి, ఏదో ఒకటి చేసి మనకి గొప్ప బహుమానాలు వచ్చేయాలని ఆశపడడం అనేది సరైనది కాదండి. ఇక్కడ రెండు టాస్క్లు, ఒకటి స్పిరిచువల్ లైఫ్, రెండవది ఏంటంటే ఫిజికల్ లైఫ్కి సంబంధించిన విషయం. యేసు ప్రభు కూడా ఆయన యొక్క రాకడ తర్వాత చేసే పనుల గురించి యెషయా గ్రంథంలో మొదటి రాకడికి ముందుగానే 700 సంవత్సరాల ముందు ప్రవచించారు. 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన చేసే పని ఏంటి, ఆయనకి ఫస్ట్ దీనులకు సువార్త ప్రకటించేటువంటి పని. ప్రభు గురించిన ప్రవచనం చెప్పబడింది ముందే. ఫస్ట్ది ఏంటంటే దీనులకు సువర్తమానం ప్రకటించడం. రెండవది నలిగిన హృదయం గల వారిని దృఢపరచడం, చెరలో ఉన్న వారిని విడిపించడం, బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయడం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడం, ఉల్లాస వస్త్రాలు వాళ్ళకి ధరింపచేయడం, దుఃఖానికి ప్రతిగా ఆనందం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఈ పరిచర్య అంతా చేయడానికి యేసు ప్రభు వచ్చారు, రాబోయే రోజుల్లో ఆయన రాబోతూ ఉన్నారని యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితమే 61వ అధ్యాయంలో ఆయన ప్రవచనం చెప్పారు. మొట్టమొదటి పని ఏంటంటే ఇదే దీనులకు సువార్తమానం, ఈ పరిచర్య. అది ఏంటి అని అంటే అక్కడ అబ్రాహాము ఎలాగైతే చెరసాలలో ఉన్న వారిని విడిపించాడో, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలంగా దేవుడు రక్షించబడిన తర్వాత దీనులకు సువార్తమానం ప్రకటించేటువంటి పరిచర్య ప్రభు చేశారు. మనకి కూడా ఇది ఫస్ట్ పాయింట్, మంచి మోడల్. ప్రయారిటీస్ అన్నింటిలో ఫస్ట్ ప్రయారిటీ దీనులకు సువార్తను ప్రకటించుట, దేవుని మాటలు తెలియచేయడం. అక్కడ రక్త సంబంధికుడైన లోతు కొరకు అతను యుద్ధం చేసినట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి మానవ సమాజం అందరినీ కూడా కదండి, మనము వాళ్ళ కొరకు కూడా మనం గొప్ప పనిని చేసేవారంగా, విడిపించేవారంగా ఉండాలి. ముందు ఆంద్రేయ సువార్త విన్నాడు, తర్వాత తన సహోదరుడైన పేతురుకు చెప్పాడు. పేతురు తర్వాత ఫిలిప్పు దగ్గరకు వచ్చింది సువార్త, ఫిలిప్పు నుంచి నతనయేలు దగ్గరకు వచ్చింది. అంటే లింక్ చూసారా, ఒకళ్ళొకళ్ళు ఎలాగా ఒక ఇంట్లో వాళ్ళకి రక్షణ వచ్చింది, తర్వాత వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి రక్షణ చెప్పారు. సో ఇటువంటి పరిచర్య, దీనులకు సువర్తమానము, మంచి మాట, మంచి వార్త చెప్పే వర్తమానం మనం చెప్పేవారని ఉండాలి. అంతేకాదు, అంత మాత్రమే కాదు, అలా వదిలిపెట్టేవారు లేదు లైఫ్లో. ఇంకా ఏంటంటే ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే శ్రమల్లో ఉంటున్నారో, ఎవరైతే కష్టంలో ఉంటున్నారో, ఎవరైతే బంధకాల్లో బంధింపబడుతున్నారో అలాంటి వారికి కూడా సహాయం చేయడం, ఇది ఇంకొక పరిచయం. రెండు కూడా మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా ఆ పనిని చేశారు. నలిగిన వారిని ఆయన విడిపించారు. ఈరోజు చెరసాలలో ఉన్న వారికి విడుదలిచ్చారు. ఆయన దుఃఖాక్రాంతుల్ని ఓదార్చడానికి ఆయన వచ్చారు. అంతేకాదు దుఃఖపడుతున్న వారికి ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కూడా నూతన నిబంధనలో మనం చూస్తే ఆ పనిని ఆయన చేశారు కదండి. సువార్త ప్రకటిస్తూనే దేవుడి రాజ్యం గురించిన విషయాలు తెలియజేశారు యేసు ప్రభు. అంతేకాదు సువార్తను తెలియజేస్తూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళలేదండి. ఎందుకనంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు. ఈరోజు ఎవరైనా వాక్యం వింటున్న వారు అనారోగ్యంతో ఉన్నట్లయితే యేసు ప్రభు తప్పనిసరిగా స్వస్థపరుస్తారు. ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసినా సరే ప్రభు మాత్రం స్వస్థపరిచింది. ఒకవేళ ఇంకా సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆహారం లేక వస్త్రాలు లేకుండా వాళ్ళు వస్తే వారికి వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి ఆహారం ఇచ్చారు ఆయన యేసు ప్రభు. తప్పనిసరిగా మనం అలాంటి పరిస్థితులు ఎవరిమైనా ఉంటే ఆయన దగ్గరకు వస్తే ప్రభు తప్పనిసరిగా అటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు. అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళు స్వస్థపరిచారు. ఆహారం లేకుండా ఎంతోమంది ఆహారం కొరకు ప్రభుతో పాటు తిరిగారు. మరి ఇంకా ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆయన సమస్యల నుంచి విడిపించారు. కుటుంబాల్లో సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చారు ప్రభు. ఈరోజు ఆయన పిల్లలుగా మనం కూడా గొప్ప పరిచర్య, మనకు కూడా ఆత్మ అభిషేకం కలిగింది, పరిశుద్ధాత్మిక అభిషేకం కలిగిన మనం నిజంగా మనకు అభిషేకం ఉంటే మనం కూడా ఈ రెండు పనులు కూడా మనం చేస్తాం.
కాబట్టి ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఉన్న వాక్యం ప్రకారం మనకి ఇంకా గొప్ప బహుమానం కావాలి, అత్యధికమైన బహుమానం కావాలని కోరుకోవాలి. ఇలాంటి ఆ పరిచర్యలు ఆ 14వ అధ్యాయంలో జరిగిన ఆదికాండం 14లో జరిగిన పరిచర్య లాంటి సేవ మనం చేస్తే మనకి రివార్డ్ కూడా గ్రేట్గా ఉంటుంది, అత్యధికంగా బహుమానం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా అనుకుంటూ ఉంటాం మనం. కానీ మనం కనుక దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మొదటగా వెతికితే అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అసలు మరొక విషయం ఏంటంటే భూ సంబంధమైన విషయాల కంటే కూడా మనము రక్షించబడటమే, ప్రభువుని తెలుసుకోవటమే గ్రేట్ రివార్డ్ మనకు. అంత మాత్రంతో మనం ఆగిపోవడానికి వీల్లేదు. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటం, లేదంటే ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసి వస్తే దేవుని రాజ్యానికి చేరటం అనేది అసలైనటువంటి గొప్ప గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రక్షించబడిన మన బహుమానం అత్యధికం అవడానికి అబ్రాము లాంటి యొక్క పరిచర్యను మనం చేసేవారని ఉంటే అత్యధికం అవుతుంది. భూ సంబంధమైన విషయాలు అత్యధికమైన బహుమానాలు కాదు, కానీ దేవుడి రాజ్యానికి చేరడం, లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన గుంపులో ఉండటం అనేది అది గ్రేట్ రివార్డ్. ఎప్పటికీ ఆయనతో కూడా ఉండటం అనేది గొప్ప రివార్డ్ అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అత్యధిక బహుమానం పొందడానికి ఉండవలసిన ఆ కృప మనకి కూడా దేవుడు దయచేయాలని చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి వందనాలు, దేవానికి స్తోత్రాలు. అత్యధికమైన బహుమానం అబ్రామునికి కలుగుతుందన్నావు, ఎందుకు అలా ఇస్తానన్నాము అది మేము నేర్చుకుని ఆ విధంగా ప్రభా అటువంటి సేవా పరిచర్యలు జరిగించినట్లుగా దేవ అటువంటి భారము పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేసి నడిపించమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.